పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఇంట్లో బగారా రైస్ ఉండాల్సిందే. కోడి కూర అయినా మటన్ కర్రీ అయినా దేనికైనా కాంబినేషన్ బగారా రైస్ చేసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. టేస్టీగా ఉండే బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ క్యారెట్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే తెంపుకొచ్చిన కరివేపాకు 2 రెమ్మలు వేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అన్నింటినీ కలిపి కొంచెం మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓసారి కలిపేసుకోవాలి. బగారా రైస్కి 4 గ్లాసుల రైస్ తీసుకుంటే 8 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అందులోనే ధనియా పొడి అండ్ బిర్యానీ ఆకు ఇప్పుడు వేసే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపాక ఇందులో ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అండ్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి ఫస్ట్లో కాకుండా ఇప్పుడు వాటర్లో వేస్తే రైస్ పొడి పొడిగా అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో కొంచెం రైస్ను ఇలా యాడ్ చేసుకుంటూ ఓసారి స్లోగా కలుపుకోవాలి. మరీ ఫాస్ట్గా కలుపుకుంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరే, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. కమ్మగా ఉండే సింపుల్గా చేసుకునే బగారా రైస్ రెడీ. ఇది నాన్ వెజ్లోకైనా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.